వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. మనతో మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు సామాజిక విశ్లేషకులుగా కూడా ఉన్నారు. అలాగే ఓటు ఆయుధం అనేది ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తుంది, ఈ ఎన్నికలకు సంబంధించి కానీ రాజకీయ నాయకుల భవిష్యత్తు, అలాగే మంచి పాలన అందించడానికి ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనే అంశాలకు సంబంధించి ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే ప్రసాద్ సార్. మీరు తెలంగాణలో పర్యటించారు, అంటే రేపు ఎలక్షన్ కూడా జరగబోతున్న నేపథ్యంలో ఓటు ఆయుధం అనే విషయంలో మీరు జనాన్ని ఎలా జాగృతం చేస్తారు? ఓటు గురించి అవగాహన కల్పించడం చాలా అవసరం. నేను ఓటేస్తే ఏమవుతుందిలే అన్న నిరుత్సాహం చాలా మందిలో ఉంది, కానీ మీరు ఓటేస్తే ఏమవుతుందని వాళ్ళకి చెప్పాలి. నేను ఓటు వేయకుంటే ఏమవుతుంది అనుకున్న వాళ్ళు మీరు ఓటు వేస్తే ఏమవుతుందని చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. అందువల్ల ఓటరు చైతన్యం అన్నది చాలా ముఖ్యం. అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, మిమ్మల్ని రక్షించుకోవడానికి నేను కత్తులు కటారులు ఇవ్వట్లేదు ఆయుధాలుగా, ఓటు అనే ఆయుధాన్ని నేను ఇస్తున్నాను మీకు. ఆ ఓటును మీరు సక్రమంగా వినియోగించుకొని రాజులవుతారా, ఆ ఓటును అమ్ముకొని మీరు బానిసలు అవుతారా, మీరే నిర్ణయించుకోండి, అప్పుడే చెప్పారు మహానుభావం. కాబట్టి ఆ విధంగా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. యాక్చువల్గా మీరు తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడారు కాబట్టి గత ఎన్నికల్లో సుమారుగా 73.45% పోలింగ్ మాత్రమే జరిగింది. అంటే సుమారుగా 36.5% ఓటర్లు వేయలేదు ఓటు. దానికి అనేక కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా సిటీలలో చాలా తక్కువగా పోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్ తీసుకుంటే 50%, 55% ఎప్పుడు దాటలేదు. సో ఇప్పుడు హైదరాబాద్ వాసులు కూడా ఆలోచించాల్సిన అవసరం, ఎందుకంటే అనేక చర్చల్లో పాల్గొనేవారు వారు. ప్రజాస్వామ్యం మారాలంటారు, అన్ని పాలన మారాలి అంటారు, ఆలోచనలు మారాలంటారు. మరి ఓటు వేయకుండా ఎలా అవుతుంది? ఏ విధంగా మన సైనికులు మన బార్డర్లో ఉండి దేశాన్ని రక్షిస్తున్నారో, ఏ విధంగా మన రైతు పండించి మన ఆకలిని తీరుస్తున్నాడో, ఏ విధంగా శాస్త్రజ్ఞులు కొత్త పరిశోధనలు చేస్తున్నారో, ఓటర్లు కూడా ప్రజాస్వామ్యాన్ని ఆ విధంగానే నిలబెట్టాలి. కాబట్టి జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై ఓటర్ అని కొత్తగా మనం ఆలోచించాల్సిన అవసరం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే దేశంలోనే తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. తరువాత హైదరాబాద్ అన్నది చాలా ప్రాముఖ్యం ఏర్పరచుకుంది సిటీ. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం యొక్క ప్రభావం మొత్తం భారతదేశం మీదే ఉంటుందని అన్ని పార్టీలు అనుకుంటారు. రెండవది, ఇక్కడ 2 జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీతో తలపడుతుంది. మిగతా రాష్ట్రాల్లో చూస్తే 2 జాతీయ పార్టీల మధ్య జరిగిన ఎన్నికలు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మీరు కర్ణాటక చూసుకున్నా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ప్రధానంగా జరిగింది. అక్కడ జేడీఎస్ పార్టీ అన్నది ఒక చిన్న పార్టీ. కానీ ఇక్కడ బీఆర్ఎస్ అన్నది ఒక ప్రధానమైన ప్రాంతీయ పార్టీ. ఆ పార్టీతో ఈ 2 పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. కాబట్టి ఈ ముక్కోణపు పోటీలో ఓటర్లు ఏ విధంగా చూస్తారన్నది ఒకటి. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారో వారికి సుమారుగా 90% వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఇచ్చారు. కాబట్టి వాళ్లకు కూడా ఒక ఛాలెంజ్, మీ కాన్స్టిట్యుయెన్సీని ఏ విధంగా తీసుకొస్తారన్నది కూడా. కాబట్టి తెలంగాణ ఎన్నిక మొత్తం భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల ఎన్నికల కన్నా అందరూ చూస్తున్నది ఈ ఎన్నికల ఫలితాలు ఏమవుతాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈవెన్ జాతీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల ఫలితాల ద్వారా వాళ్ళు 24లో జరిగే ఎన్నికలకు వాళ్ళ రూపకల్పన, వాళ్ళ కొత్త విధి విధానాలు ఆలోచించడం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. నమస్కారం. రైట్, చూసుకున్నాం కదా లక్ష్మీనారాయణ గారి అభిప్రాయాన్ని మనం తీసుకున్నాం. ఏదైతే ఒక కీలకమైన సబ్జెక్ట్గానే మనం చెప్పాల్సి ఉంటుంది. డిసెంబర్ 3 అనేది ఒక కీలకమైన రోజు. దేశవ్యాప్త రాజకీయాల్లో ఇది ఒక ముఖ్యమైన రోజుగా, ట్రెండ్ సెట్టర్గా భావించాల్సిన పరిస్థితి ఉంటుందని లక్ష్మీనారాయణ గారు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో కూడా ముడిపెట్టే పరిస్థితులు ఉంటాయి. అలాగే దేశవ్యాప్త రాజకీయాల్లో ఒక రకమైన మార్పును, లేదంటే దేశవ్యాప్త రాజకీయాల్లో ఒక రకమైన పరిస్థితుల మార్పునకు ఖచ్చితంగా ఈ తెలంగాణ ఎన్నికలు కూడా కీలకం అవుతాయన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.